హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు ఈతకాయల గురించి మనం తెలుసుకుందాము. ఈత చెట్టు పువ్వు సేమ్ కొబ్బరి చెట్టు పువ్వు లాగానే ఉంటుందండి. ఇవి ఈతకాయలు. నేను పువ్వుని తీయలేకపోయినాను. ఈతకాయలు చూడండి, పచ్చగా ఉన్నాయి కదండి. గ్రీన్ కలర్లో, ఫస్ట్ ఇవి గ్రీన్ కలర్లోనే వస్తాయి. ఇది ఖర్జూరం జాతికి సంబంధించిన కాయనండి. ఖర్జూరం కొంచెం కండ ఎక్కువ ఉంటుంది. ఈతకాయలు స్కిన్ చాలా పలచగా ఉంటుంది. ఇవి ఎండాకాలంలోనే మనకి దొరుకుతాయి, ఇంక ఏ సీజన్లోనూ మనకి దొరకవు. ఇవి ఎక్కువగా పల్లెటూరుల్లో ఎక్కువగా దొరుకుతాయండి. మీకు ఎక్కడికైనా కనిపించినప్పుడు ఇవి మిస్ అవ్వకుండా తినండి. ఈ తినటం వలన మైండ్ కానీ, కళ్ళకు కానీ, స్కిన్కి కానీ ఎంతో మేలు చేస్తాయండి. వడదెబ్బ నుంచి మనల్ని రక్షిస్తాయండి. ఇవి ఈతకాయలు ముళ్ళు గుచ్చుకున్నట్లయితే చాలా ప్రమాదం అని పెద్దోళ్ళు చెప్తుంటారు. చూస్తున్నారు కదా ఈత ముళ్ళు. ఇవి ఎల్లో కలర్గా వచ్చినప్పుడునే మనం చెట్టు నుంచి తీసుకోవాలి. చెట్టు పైనే 1-2 కాయలు పండిన తర్వాతే గెలని కోసినట్లయితే మనం మంచిగా మగ్గ పెట్టుకొని తినొచ్చు. వరి గడ్డిలో దీన్ని పెట్టుకొని గాలి ఆడకుండా ఒక గోని సంచిలో కట్టి పెట్టుకున్నట్లయితే ఈతకాయలు త్వరగా మనకి పండుతాయి. ఇది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తిన్నట్లయితే మనకి బాగుంటుందండి. ఇలా పచ్చి తింటే వగరుగా ఉంటుంది. పండిన తర్వాత తింటే బాగుంటుందండి. ఖర్జూరం లాగానే ఉంటుంది. ఖర్జూరం మనకి ఎంత మేలు చేస్తుందో సేమ్ ఈతకాయ కూడా అంతే మేలు చేస్తుందండి. ఇది మేము ఇక్కడ 2 గెలలు తెంపినాము. చూస్తున్నారు కదండి ఈతకాయలు. ఎముకల సమస్య ఉన్న వాళ్ళకి, జాయింట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవి తిన్నట్లయితే ఎంతో మేలు చేస్తుందండి. జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది మనకి. చూస్తున్నారు కదా గెలకి పండిన కాయ చూడండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తిన్నట్లయితే మనకి ఎంతో మేలు జరుగుతుందండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. గింజ వల్ల మనకి ఎలాంటి లాభం ఉన్నదో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ గెలని నేను నారగోనిలో ఇలా పెట్టుకోవాలి. నారగోన్లు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత గాలి ఆడకుండా మనము కట్టి పెట్టుకోవాలండి. మా చిన్నతనంలో అయితే మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇలాగ కాయలు కోసుకొచ్చుకొని ఉదయాన్నే దీన్ని పండినయా లేవా అని తీసుకొని తినేవాళ్ళండి. పరగడుపున ఖర్జూరం తింటే ఎంత మేలు జరుగుతుందని చెప్తారో ఈతకాయల్లో కూడా అంతే మేలు ఉందండి. చూస్తున్నారు కదండి, ఉదయాన్నే తీసి ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ని కాయలు పండినయో గెలకి చూడండి. కానీ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో కంపల్సరిగా మిస్ అవ్వకుండా తినాలండి. అప్పుడే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వేటిల్ని మీరు మిస్ అవ్వద్దు. చూడండి ఎన్ని కాయలు పండినాయో. నెక్స్ట్ వీడియోలో గింజల గురించి మీకు చెప్తాను. మిస్ అవ్వకుండా నా నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. ఈతకాయలు తింటాం మర్చిపోవద్దు. ఎక్కడ దొరికినా మీరు దీన్ని తినండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీకు థ్యాంక్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.